ఈ వారం అంటే ఏప్రిల్ 15న థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోను రిలీజ్ అయ్యే సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే, ఈ వారం అయితే థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో మొదటిది 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాకైతే కొంచెం మంచి బజ్జే క్రియేట్ అయింది. అలాగే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలాగే సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. ఇంక రెండోది 'తిరువీర్' మెయిన్ లీడ్‌గా చేసిన 'పాపం ప్రతాప్'. ఈ సినిమాకి కూడా ఎంతో కొంత మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇంక మూడోది 'టొవినో థామస్' మెయిన్ లీడ్‌గా చేసిన 'పల్లి చట్టంబి'. ఈ సినిమా అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయ్యి ఈ వీక్‌కొచ్చింది. ఇంక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది చూడడానికి. ఇంక నాలుగోది 'నాగశౌర్య' మెయిన్ లీడ్‌గా చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. అలాగే మూవీ టీమ్ కూడా ఈ సినిమాని ఎక్కువగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. ఇంక ఐదో సినిమా విషయానికొస్తే 'ఆర్య' మెయిన్ లీడ్‌గా చేసిన 'మిస్టర్ ఎక్స్'. ఇంక ఈ ట్రైలర్ అయితే చూడడానికి అసలు బాగా అనిపించలేదు. ఇంక ఫైనల్‌గా ఆరోది 'తెరచాప' అనే టైటిల్‌తో కొత్త సినిమా ఒకటి రిలీజ్ రెడీ అవుతుంది. ఇంక ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ అన్ని సినిమాల్లో నాకైతే 'తిమ్మరాజుపల్లి టీవీ' మీద కొంచెం మంచి ఎక్స్‌పెక్టేషన్‌లున్నాయి. ఆ తర్వాత 'పల్లి చట్టంబి', 'పాపం ప్రతాప్' సినిమాలు కూడా కొంచెం మంచిగానే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసినాయి అనిపించినియి. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఏప్రిల్ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది 'యూత్' అనే సినిమా ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది 'సంభవం' అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగోది 'టోస్టర్' అనే హిందీ మూవీ ఒకటి ఏప్రిల్ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఐదోది 'పోచమ్మ' అనే వెబ్ సిరీస్ ఒకటి ఏప్రిల్ 15 నుంచి యాహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఆరోది 'మా ఇంటి కథ' అనే వెబ్ సిరీస్ ఒకటి ఏప్రిల్ 15 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఏడోది 'ఆ గ్యాంగ్ రేపు 3' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఏప్రిల్ 15 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఫైనల్‌గా ఎనిమిదోది 'రూమ్‌మేట్స్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఏప్రిల్ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ వారం అయితే ఈ సినిమాలు థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోను రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల్లో మీరు ఏ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.